పాలనలో కట్టి తిరిగినా నీకు దక్కని చైర్మన్ పీఠము. బాగా గుర్తుపెట్టుకో. పాగల్ శంకర్ ఏమన్నాడు? కంది శ్రీనివాసరెడ్డి కాదట నా పేరు, కంది సిరాజుద్దీన్ అట. అరే పాయల్ శంకర్ గుర్తుపెట్టుకో. మా గౌడ సోదరులందరూ కంది శ్రీనివాస్ గౌడ్ అంటారు. నన్ను తప్పేమున్నది? మా మాదిగ సోదరులందరూ కంది శ్రీనివాస్ మాదిగ అంటారు. నన్ను మా మాల సోదరులు కంది శ్రీనివాస్ మాల అంటారు. మా పద్మశాలి సోదరులు కంది శ్రీనివాస్ పద్మశాలి అంటారు. మా గంగపుత్ర సోదరులు కంది శ్రీనివాస్ గంగపుత్ర అంటారు. మా మున్నూరు కాపు సోదరులు కంది శ్రీనివాస్ మున్నూరు కాపు అంటారు. అవునరా బిడ్డ, అయితే ఏంది? నేను కంది సిరాజుద్దీన్ అయితే ఏంది చూసుకో. ఈ గలీజ్ దందాలు ఆపదందుకు పాయల్ శంకర్ గుర్తుపెట్టుకో. కంది శ్రీనివాస్ రెడ్డి రాజకీయ ఓనమాల దిద్దుండొచ్చు, రాజకీయ ఎత్తుగడలు కూడా తెలుసు మాకు. నిన్ను ఎట్లా బొంద పెట్టాలో మాకు తెలుసు. మాకు నరేష్ యాదవ్ గారికి, ఇక్కడ ఉన్న వేదిక మీద పెద్దలకు సాగీర్ ఖాన్ గారికి అందరికి తెలుసు. నీ గలీజ్ దందాలు, వసూళ్లు, భూములు కబ్జాలు, బెదిరింపులు, భయభ్రాంతులకు గురి చేసుడు, పట్టణంలో వ్యాపారాలను బెదిరించుడు. ఏ వ్యాపారికైనా పాగల్ శంకర్ మున్సిపల్ ఎలక్షన్లలో ఎన్ని కోట్లు వసూలు చేసినావు? ఎలక్షన్లు, మున్సిపల్ ఎలక్షన్లు ఉన్నాయనుకుంటా కోట్ల రూపాయలు వసూలు చేసాడు. వ్యాపారుల దగ్గర లెక్కలు ఉన్నాయి. నువ్వు 25 కోట్లు వసూలు చేసినావా, 30 కోట్లు వసూలు చేసినావా, లెక్కలు చదవదే బయట పెడతామని వ్యాపారులు అందరూ అంటున్నారు. బిడ్డ పాయల్ శంకర్ ఏం చేసిండు? తోక జాడించుకొని మున్సిపల్ నుంచి పారిపోయినా లేదా? గుర్తుపెట్టుకో. నీ మంద బలము, నువ్వు కండ కావడము, నీ పిచ్చి పనులు, నీ పిచ్చి ప్రేలాపనలు గుర్తుపెట్టుకో. ఆదిలాబాద్ ప్రజలు సహించరు. ఆదిలాబాద్ ప్రజలు శాంతిని, సౌభ్రాతృత్వాన్ని, సోదర భావాన్ని, అన్నదమ్ముల్ని, చిన్నమ్మ పెద్దమ్మ, మతం వేరైనా, కులం వేరైనా, భాష వేరైనా, చిన్నమ్మ పెద్దమ్మ, అక్క తమ్ముడు, తమ్మి, అన్న అని సోదర భావంతో పిలుచుకునే ప్రాంతం. ఈ ప్రాంతంలో పాగల్ శంకర్ నీ బెదిరింపులకు, నీ తాటకు చెప్పులకు ఎవడు భయపడు. గుర్తుపెట్టుకో పాగల్ శంకర్. ఎన్నో రకాలుగా మీ అందరు గుర్తుపెట్టుకోండి. సెక్యులర్ పార్టీలన్నింటినీ నేను, డాక్టర్ నరేష్ యాదవ్ గారు, వేదిక మీదటువంటి పెద్దలందరూ ఏకం చేసినాం. ఒక్క తాటి మీదకి తీసుకొచ్చినాం. 28 మంది కౌన్సిలర్లని ఒక్క తాటి మీదకి తీసుకొచ్చినాం. 3 పార్టీల్ని, 5 ఇండిపెండెంట్లని ఒక్క తాటి మీదకి తీసుకొచ్చినాం. మాకు రాజకీయ ఎత్తుగడలు తెలుసు. చెస్ ఎట్లా ఆడాలా, చదరంగం ఎట్లా ఆడాలా, ఒంటెని ఎట్లా వాడాలా, ఏనుగుని ఎట్లా వాడాలా, గుర్రాన్ని ఎప్పుడు వాడాలా, ఎయిర్ ఫోర్స్ ఎప్పుడు వాడాలా, నేవీ ఎప్పుడు వాడాలా మాకు బాగా తెలుసు. పాయల్ శంకర్ నువ్వేం మాకు చెప్పాల్సిన పని లేదు. అందరూ ఏమంటారు? కౌన్సిలర్ ఎవరిని అన్వేషణ పాయల్ శంకర్ అంటున్నారా? ఒక్కటి గుర్తుపెట్టుకో. దౌర్జన్యాలు, బెదిరింపులకు బిడ్డ పాయల్ శంకర్. కంది శ్రీనివాసరెడ్డిని ప్రేమతోని తప్ప నీ బెదిరింపులతో లొంగపరుచుకోలేవు. నీకు ఆదిలాబాద్ నుంచి తరిమి కొట్టే రోజులు వస్తాయి. ఈ పాగల్ శంకర్ 1 టైం సెటిల్మెంట్ ఎమ్మెల్యే. అవునా కాదా? 1 టైమా కాదా? ఒకటేసారి ఎమ్మెల్యేని అందరు వ్యాపారుల దగ్గర పైసలు వసూలు చేసి మొదలు పెట్టాడు. ఏం చేస్తాడు? ఎలక్షన్లు కనుక ఈ 3 ఏళ్ళు ముళ్ళ కడతాడు, పైసలు ముళ్ళ కడతాడు. ముళ్ళ కట్టి మూటలు వేసుకొని కుటుంబంతో సహా ఆదిలాబాద్ నుంచి పారిపోతాడు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఎవరైనా కూడా చనిపోయేటప్పుడు ఈ వ్యక్తి మంచోడా చెడ్డోడా రెండే తీసుకుపోతారు. మంచి పేరా చెడ్డ పేరు తప్ప ఇంకో పేరు తీసుకపోరు. నువ్వెన్ని కోట్లు సంపాదించిన పాయల్ శంకర్ చనిపోయేటప్పుడు ఎవరి కోట్లు ఎవరితోని రావు. మంచి చెడు పేదోళ్లకు ప్రేమతో ఆప్యాయతతో చేసేటువంటి సేవ మనల్ని నిలబెడుతుంది. ఇప్పుడు మన మున్సిపాలిటీ విషయానికి వద్దాం. మున్సిపల్ చైర్మన్ గా నా చెల్లెమ్మ బండారి సతీష్ గారు నాకు, అలాగే కాంగ్రెస్ పార్టీకి బ్రహ్మాండంగా వారు పనిచేశారు. నా చెల్లెలు బండారి అనుష గారు ఆదిలాబాద్ని కొన్ని ప్రాధాన్యత అంశాల వారిగా, మొట్టమొదట ఆదిలాబాద్ని ఒక క్లీన్ సిటీగా, రోడ్లు కానీ
నాళాలు కానీ, నిరంతరం బ్లీచింగ్ పౌడర్లు కానీ, వీధి దీపాలు కానీ, కరెంటు బల్బులు కానీ, ఒక్కటి గుర్తుపెట్టుకోండి, ఆదిలాబాద్ ఈ పట్టణాన్ని నాకు పూర్తి విశ్వాసం ఉంది. నా చెల్లెలు అనూష గారు అట్లనే బండారు సతీష్ గారు ఇద్దరు కలిసి అవినీతి లేకుండా, కరప్షన్ లేకుండా, వ్యాపారుల్ని బెదిరించకుండా ఎంతో చక్కటి పాలన అందిస్తారని నాకు పూర్తి విశ్వాసం ఉన్నది. నేను ఇప్పుడే కాదు, గత 2 సంవత్సరాల నుంచి బండారు సతీష్ గారిని, చెల్లెమ్మ బండారు అనూష గారిని నేను అబ్జర్వేషన్లో పెట్టాను. అట్లాగే మా డిసిసి అధ్యక్షుల వారు కూడా తెలుసు, అప్పుడు వారికి మంచి పదవి, పార్టీలో కూడా మంచి పదవి ఇస్తామనుకున్నాం. అధ్యక్షుల వారికి కూడా తెలుసు, బండారు సతీష్ గారికి మంచి పదవి కూడా ఇద్దామనుకున్నాం. కానీ మా బండారు సతీష్ గారిని పోయి మా చెల్లెలు అనూష గారిని ఆ పదవి భరించింది. అంటే ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, కాంగ్రెస్ పార్టీలో నమ్ముకుంటూ ఉంటే అందరికీ మంచి మంచి పదవులు వస్తాయి. ఎవరు అధైర్యపడద్దు. 49 వార్డులలో 490 అప్లికేషన్లు వస్తే అందులో 49 మందినే సెలెక్ట్ చేయడం జరిగింది. కానీ కొంతమంది ఎంతో ఓపికకు, సహనానికి అర్హులు. ఇప్పుడు ఒక విధంగా చూసుకుంటే ఇక్కడ ఇప్పుడే ఎంతో బ్రహ్మాండంగా డ్యాన్స్ చేసినటువంటి జగదీష్ రెడ్డి గారు, జగదీష్ రెడ్డి గారు ఉన్నారా? అక్కడ ఉన్నారు. ఆయన కాంగ్రెస్ పార్టీ కోసం 10 ఎకరాల భూమి అమ్ముకున్నాడు. 20-30 ఏళ్ళు కాంగ్రెస్ పార్టీలో కష్టపడితే ఇక ఇప్పుడు సర్పంచ్ అయ్యండి, ఈ సంవత్సరం సర్పంచ్ అయ్యండి. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఓపికతో ఉండాలి రాజకీయాలలో. ఏం కాదు, అన్ని వస్తాయి. కాంగ్రెస్ పార్టీ నమ్మిన కార్యకర్తల్ని, నమ్మిన వ్యక్తుల్ని కాపాడుకుంటది, గుండెల్లో పెట్టి చూసుకుంటది. మీరు ఎవ్వరు అదే పడకండి. ఇక్కడ అడ్డి దేవారెడ్డి సాబ్ కొడుకున్నాడు, అడ్డి రుకేష్ రెడ్డి గారు. వాళ్ళ తండ్రి చిలుకూరి రామచంద్రారెడ్డి గారి నుంచి సమకాలీకులు కాంగ్రెస్ పార్టీ కోసం 20 ఎకరాల భూమి అమ్ముకున్నారు ఆయన, అడ్డి దేవారెడ్డి గారు. అటువంటి వాళ్ళ కొడుకు అడ్డి రుకేష్ రెడ్డి గారికి ఇప్పుడు పదవి వచ్చింది, జైనత్ మార్కెట్ కమిటీ టెంపుల్ చైర్మన్ గా. అట్లా మీరు ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, అందరికీ కూడా మంచి పదవులు వస్తాయి. మిమ్మల్ని నేను కానీ, డిసిసి అధ్యక్షుడు నరేష్ యాదవ్ గారు కానీ, వేదిక మీదటువంటి పెద్దలు కానీ తప్పకుండా కాపాడుకుంటాం. ఇప్పుడే పెద్దలు సాజిద్ ఖాన్ గారు చెప్పారు, ఆదిలాబాద్ లో గంగా జమునా తహజీబ్ एक 1000 साल ऐसे ही चलना पड़ता. ఇంకా 1000 ఏళ్ళు గంగా జమునా తహజీబ్ని మనం కాపాడుకోవాలా. మత విద్వేషాల్ని ప్రజలలో చిచ్చు పెట్టడం, మత విద్వేషాలు రెచ్చగొట్టడం, పబ్బం గడుపుకోవడం, ఇలాంటి భావాలు ఉన్నటువంటి వ్యక్తుల్ని మనం తప్పకుండా తరిమి కొట్టాల్సిన ఆసనమైంది. ఆదిలాబాద్ పట్టణం క్లీన్ సిటీగా, గ్రీన్ సిటీగా, మొక్కల పెంపకం కానీ, రోడ్ల నిర్మాణం కానీ, సీసీ రోడ్లు కానీ, తార్ రోడ్లు కానీ, కొత్త డ్రైనేజీల నిర్మాణం, ఇవన్నిటి కూడా ఎంతో చేయాల్సినవి ఎన్నో పనులు ఉన్నాయి. మీ అందరి ఆశీర్వాదంతో మా చెల్లెలు, వయసులో చిన్న చెల్లెలు మనందరికీ కూడా సతీష్ గారు, బండారు సతీష్ గారు 2 సార్లు కౌన్సిలర్ గా పనిచేసారు. మంచి సౌమ్యుడైనటువంటి పేరుంది బండారు సతీష్ గారికి.